హలో అందరికీ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఈరోజు పొద్దున్నే లేచిన, పండుగ కదా నాగుల చవితి. అట్లని పొద్దున్నంటే 5:30కే లేచిన. 5:30కి లేచి డోర్లు ఓపెన్ చేసి అట్లా బయట చూస్తే కొంచెం చీకటిగానే ఉంది. అట్లా నిలబడి 10 నిమిషాలు అట్లా చూసేసరికి మళ్ళీ తెల్లారిపోయింది. సరే అని చెప్పేసి పనులన్నీ చేసుకోవడం స్టార్ట్ చేసిన. ఫస్ట్ మెల్లగా ఇల్లు ఉడ్చుకొని, ఇక ఇల్లు తుడుచుకొని అట్లా ఒక్కొక్క పని చేయడం స్టార్ట్ చేసిన. పండుగ అంటే ఆడోళ్ళకు పెద్ద పని కదా అసలు. ఎంత చేసినా పని ఉడవనే ఉడవదు. ఒక పని తర్వాత ఒక పని. మగపిల్లలేమో ఇంట్లో ఇంకా పని కాలేదా, అప్పటి నుంచి చేస్తున్నాం, ఇంకా అయిపోలేదు ఇంకా అయిపోలేదు అంటారు. మనలాగా వాళ్ళు కూడా పొద్దున్న లేచి పని చేస్తే తెలుస్తుంది వాళ్ళకు కూడా ఒక్కొక్క పని. ఈ ఇల్లు తుడుచుకున్న తర్వాత ఇక స్నానం చేసి ఇక మంచిగా కడపను పూదించిన అనమాట. మంచిగా పసుపు రాసి బొట్లు పెట్టి బయట ముగ్గేసేసిన. అప్పటికి తెల్లారిపోయింది, 6 అయిపోతుంది టైము. ఇక మా పెద్దోడు కూడా లేచిండు, రిషి. మా పిల్లలకి ఇద్దరికి స్కూల్ ఉంది. లేట్ అయినా సరే లేట్ పంపిద్దామని చెప్పేసి ఇంకా వాళ్ళని కూడా నాతో పాటు గుడికి తీసుకుపోయినా. నాగుల చవితి రోజు స్వీట్ వండుతారు కదా ఇంట్లో, అదే గోధుమ పిండితో బొట్టిమల పాయసము. అయితే అది ఎందుకు వండుతారు, మళ్ళీ ఆడ పుట్ట దగ్గర పాలు పోస్తాం కదా మనము. పాలు పోసేటప్పుడు కూడా ఇట్లా చక్కెర, మళ్ళీ పుట్నాల పప్పు అవి పోస్తారు. మళ్ళీ జొన్నలతోని వేసిన మురుమురాలు కూడా పోస్తారు కదా, అవన్నీ ఎందుకు వస్తారని అసలు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం చెప్పండి. ఇక మళ్ళీ పుట్టల పాలు పోసి ఇంటికి రిటర్న్ వచ్చిన తర్వాత కడప మీద కూడా పాలు పోస్తారు కదా, అది కూడా ఎందుకు వస్తారు అట్లా. నేను అడిగిన వేరే వాళ్ళని కానీ వాళ్ళు కరెక్ట్ సమాధానం ఇవ్వలేదు నాకు. ఎందుకు వస్తారంటే అట్లనే పద్ధతి, అట్లా పోయాలని చెప్పారు. ఇక వంట చేయడం స్టార్ట్ చేసేసిన. ఇక కుక్కర్లో బియ్యం కడిగి కొద్దిసేపు నానబెట్టేసిన పక్కకు. ఇక అట్లనే ఇంకో కుక్కర్లో పప్పు కూడా తీసుకొని పప్పు ఉడకబెట్టేసిన. టైం అయితేనే ఉంది, చూస్తుండే పని అయితలేదు కానీ టైం అంతా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మేము ఉన్న ఇంట్లో దేవుడిది గది లేదు సపరేటు. అట్లానే నేను కిచెన్లోనే పైన సెల్ఫ్లో పెట్టుకున్న దేవుళ్ళని. ఇక పూజ చేసేసినాం. ఇక దీపం ముట్టించేసి ఇక కొబ్బరికాయ కొట్టేసిన. ఇక మనిషి వచ్చి చూస్తున్నాడు. అట్లనే ఇంకా పక్కన పొయ్యి మీద కూడా బెండకాయ ఫ్రై కూడా వేసేసిన. ఇక టైం అవుతుందని ఇక తొందరగా రెడీ అయ్యి గుడికి వెళ్ళిపోయినాము. ఇక పిల్లలు నేను ముగ్గురము. గుడి దగ్గరనే అనమాట, మేము ఉండే దగ్గర. మేము వెళ్ళేసరికి కొంచెం ఖాళీ ఉంది, పొద్దున పూట కదా. మేము వెళ్ళిగా పూజ చేయడం స్టార్ట్ చేసినాము. పసుపు కుంకుమ వేసి అగరబత్తులు పెట్టి కొబ్బరికాయ కొట్టి అది స్వీట్ చేసిన నేను, రవ్వ కేసరి చేసిన, అదే తీసుకెళ్ళిన. అసలు బొట్టిమల పాయసం చేస్తారు కదా, నేను అది చేయలేను. ఆల్రెడీ పిండి కలిపి పెట్టినా కానీ నాకు చేయడానికి టైం సరిపోలేదు. అట్లని ఇక రవ్వ కేసరి తీసుకొని వెళ్ళినాం. తర్వాత ఇక పాలు పోసేసినాం. ఇక పిల్లలతో కూడా పాలు పోపించిన పుట్టల. ఇక మురుమురాలు కూడా పెట్టేసినాము. జొన్న మురుమురాలు ఇవి ఇంట్లో చేయలేదు, నేను బయట నుంచే తెప్పించిన. నాతో పాటు ఉన్నామే పేరు నాగరాణి, మా ఫ్రెండ్ అనమాట. తక్కువ టైంలోనే నాకు మంచి ఫ్రెండ్ అయింది, బెస్ట్ ఫ్రెండ్. అసలు సుశాంత్ వాళ్ళ క్లాస్మేట్ అనమాట, మా చిన్నోని వాళ్ళ క్లాస్మేట్. పార్దు ఆ అబ్బాయి పేరు, వాళ్ళ కొడుకు. నర్సరీ ఇద్దరు. ఇక మనకు మంచి ఫ్రెండ్ అనమాట. ఇక గుడి దగ్గర కలిసింది. అంటే నాకు ముందే ఫోన్ చేసింది ఈ టైంకి పోదాము అని, పిల్లల్ని తీసుకొని వెళ్దామని చెప్పి. ఇక గుడి దగ్గర కలిసింది. ఇక పూజ చేసుకొని ఇక మంచిగా కొబ్బరికాయలు కొట్టేసి ఇంటికి వచ్చేసినాం. ఇక పిల్లలు చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు వెనక సైడ్. మా రిషిక అయితే ఎప్పుడు ఆట చింతనే ఉంటుంది. పిల్లలు కనిపిస్తే ఆడదామనే ఉంటుంది వాడికి. స్కూల్ టైం అవుతుంది, ధ్యాస లేదు వాడికి. ఇక ఇంటికి వచ్చేటప్పుడు రిటర్న్ ఇక ఇట్లా మురుమురాల్లో వేసుకుంటా ఇంటి దగ్గరకు వచ్చేసినాం. ఇక నడుచుకుంటా. వీడియో మా పెద్దోడు తీస్తున్నాడు. వద్దురా అన్నా కానీ వాడు వీడియో తీస్తుండే. ఇంటికి వచ్చినాక కొన్ని పాలు మిగిలితే అవి ఇట్లా కడప మీద పోసేసినాం. ఇక అన్ని పాలను పుట్టలా పోయొద్దంట, కొన్నైనా మిగిల్చుకొని ఇంటికి వచ్చి కడప పైన అటు సైడ్ ఇటు సైడు 2 సైడ్ల పోసి ఇంట్లోకి రావాలంట. నాకు వేరే వాళ్ళు చెప్పారు, అప్పటి నుంచి నేను ఇట్లనే చేస్తున్నా. ఇక తర్వాత ఇది పొద్దున కలిపి పెట్టిన పిండి, చపాతీ పిండి, బొట్టిపల్లం పాయసం చేద్దామని చెప్పి పొద్దున టైం సరిపోలేదని ఇక మధ్యాహ్నము 12 గంటలకు మా చిన్నోడు వచ్చిన తర్వాత నేను మా చిన్నోడు ఇద్దరు కలిసి చేసినాము.
ఇక మంచిగా నెయ్యిలో బాదం పప్పు జీడిపప్పు అన్నీ వేయించుకొని ఇక వాటర్ పోసుకొని షుగర్ వేసుకొని తగినంత ఇక మంచిగా అది మరిగిన తర్వాత ఈ బొట్టుమలు అదే చేసి పెట్టుకున్న అందులో వేసి మంచిగా ఉడికించుకున్న తర్వాత దాని పైన నుంచి కొంచెం పొడి పిండి వేసిన అనమాట నేను కొంచెం చిక్కగా వస్తుందని చెప్పి. ఈ సంవత్సరం మీరు ఎట్లా చేసుకున్నారు నాగల చవితి? నేనైతే ఈ ఇయర్ ఇట్లా చేసుకున్నా. కొంచెం వీడియో మీకు చూపిద్దాం మినీ బ్లాగ్ లాగాని పెట్టిన అనమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?